హాయ్ అండి. సౌండ్ విన్నారా? ఎలా ఉన్నాయి? ప్రాసెస్ ఏంటంటే ఇంటికి ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఇన్స్టెంట్గా స్నాక్ చేసేయండి. హాయ్ సూపర్ ఫ్రెండ్స్, ఎలా ఉంటాయి. ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈ 4 బంగాళదుంపతో నేను 15 మినిట్స్లో అయిపోయేలాగా స్నాక్ ఐటమ్ చేస్తున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి వస్తే ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా, అందుకోసం మా బాబు కోసం ఇలాగా 15 మినిట్స్లో అయిపోయేలాగా ఈజీగా చేసేసుకుందాం. వచ్చేయండి. ఇలాగా పీల్ తీసేసుకోవాలండి. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ఇలా అంతా పీల్ తీసేసుకొని పైన ఉండే పొట్టంతా వాటర్లోకి వేసుకోవాలి. చూడండి, ఇలాగా పీల్ తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఆలు తురుము, ఇలా దీంతో చిప్స్ చేస్తాం కదండి, దీంతో స్లైసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలండి. తురుముకోవాలి. చూపిస్తా, చెప్పడం మర్చిపోయాను. పీల్ తీసుకున్న తర్వాత ఇలా వాటర్లోకి వేసుకోవాలి. చూడండి, ఆల్రెడీ నేను ఇక్కడ అన్నీ ఇలాగా స్లైస్ లాగా కట్ చేసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ మొత్తం అన్నీ ఇలాగే చేసుకుందాము. ఒక నిమిషం. చూసారా ఫ్రెండ్స్, ఇలాగా అన్ని స్లైస్ లాగా తురిమేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇలాగా కొన్ని ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇలానే అన్నీ ఇలా పెట్టేసుకొని చిన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. చూపిస్తాను ఇలా కట్ చేయాలో. ఇలా అన్నీ కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కట్ చేద్దామా? ఆలు మిక్చర్ అంటారండి దీన్ని. ఇక్కడ చిన్న కట్ చేసుకొని వాటర్లో 2 టైమ్స్ కడిగి తడి లేని క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. ఇలాగా వీడియో ఆన్ చేసేది మర్చిపోయాను ఫ్రెండ్స్, ఆన్ చేసినాం అనుకున్నాను. మీడియం ఫ్లేమ్లోనే ఇలాగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో వేయించామంటే మాడిపోతాయి త్వరగా. చూసారా, ఏమంటే కొంచెం వేగడానికి లేట్ అవుతుంది. చూసారా, ఇలా వేగాయి అన్నమాట. నెక్స్ట్ వేస్తాం.
లాస్ట్లో సరిపడంత కారం, రుచికి సరిపడంత ఉప్పు అండి వేసుకోండి. చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఎలా సౌండ్ వస్తున్నాయి కదా. తిన్నప్పుడు కూడా అంతేనండి, కరం కరం అని సౌండ్ భలేగా వస్తున్నాయి. టేస్ట్ కూడా అట్లనే ఉన్నాయండి. సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూసారా. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో కలుస్తా. థ్యాంక్ యూ అండి. బాయ్.